మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఆఖరి ఆషాఢ మంగళవారం, అమావాస్య ముందు రోజు సాయంత్రం 5-7 మధ్యలో గుమ్మం బయట దీనిని కాల్చండి. చాలు, దరిద్రం పోతుంది. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో వచ్చే మంగళవారం అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఈ పవిత్రమైన రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచిన ఏ చిన్న పరిహారం చేసినా కూడా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహంతో ఎంతో అద్భుతమైన శుభప్రదమైన ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా ఈ ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం వేళ మీ ఇంటి గుమ్మం బయట దీనిని కాలిస్తే చాలు, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా పూర్తిగా వదిలిపోతుంది. ఇంట్లో ఉన్న కష్టాలన్నీ ఇట్టే తొలగిపోతాయి. మీరు వద్దన్నా సరే డబ్బు మీకై వస్తూనే ఉంటుంది. సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట కొలువై ఉంటుంది. ఆమె సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. అపారమైన ధనలాభం చేకూరుతుంది. ఎంతో కాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ పరిహారం ఒక బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. మరి ఇంటికి ఈ ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఖచ్చితంగా దేనిని కాల్చాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి కింద కమెంట్ సెక్షన్లో ఓం శ్రీ ధనలక్ష్మీదేవ్యై నమః అని కమెంట్ పెట్టండి. మీరిలా చేయడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మీకు శీఘ్రమే కలుగుతాయి. ఒక అడవిలో ఒక మగనెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ రెండు నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఇలా అంటున్నారు, అలా ఏమీ లేదు,
నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారు ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు. రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద, ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పటం ప్రారంభిస్తాడు. ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ 2 నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి 2 నెమళ్లకు జాలి కలిగింది. ఆడనెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ 2 నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు. ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను? నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు 2 కూడా కంగారు పడ్డాయి. 2 నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది. అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని 2 నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ 2 నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించటం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు 2 కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము, మా పొట్టలో ఒక ముడి వెయ్యండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు, అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము.
మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడిపడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ 2 చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి. ముడైతే వేశారు గాని ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు. నువ్వు చీమలు తినటం మానేయి. ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు. ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది. ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా. ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే 2 కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. 2 నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది. కానీ నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడనెమలి కూడా తిన్నది. మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది. అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి. ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్లతో ఇలా అంటాడు. మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా వీడియోలోకి వస్తే, మన హిందూ శాస్త్రాల ప్రకారం మన ఇంటి గుమ్మం లేదా గడప అనేది కేవలం మట్టితోనూ సిమెంటుతోనూ లేదా చెక్కతోనో చేసిన ఒక సాధారణ నిర్మాణం లేదా అలంకారం ఎంతమాత్రం కాదు. గడప అనేది సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవికి ప్రతిరూపం. ప్రతి ఇంటికి గడప అనేది ఒక పవిత్రమైన దేవాలయం ముఖద్వారం లాంటిది. ఏ ఇంటికైనా ఆయువు పట్టు లాంటిది ఆ గడప మాత్రమే.
మన పెద్దలు తరతరాలుగా గడపను ఎంతో గౌరవించి పసుపు కుంకుమలతో అలంకరించి పూజించడానికి ప్రధాన కారణం ఆ గడపలో లక్ష్మీదేవితో పాటు వాస్తు పురుషుడు కూడా కొలువై ఉంటాడని గట్టిగా విశ్వసించడమే. ఇంటి గుమ్మం లేదా గడప ఎప్పుడైతే కలకలలాడుతూ అత్యంత పవిత్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి సకల అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు వాటంతట అవే ఆకర్షించబడి వస్తాయి. అయితే ఈ గడప దగ్గర మనం కొన్ని పనులు పొరపాటును కూడా చెయ్యకూడదు. అలా చేస్తే ఇంట్లోకి దరిద్రదేవత ప్రవేశించి సర్వనాశనం చేస్తుంది. ముందుగా గడప మీద ఎప్పుడూ కూడా ఎవరూ కూర్చోకూడదు. గడపను తొక్కుతూ ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. గడపను దాటి లోపలికి రావాలి కానీ గడపపై పాదం మోపడం మహాపాపంగా, లక్ష్మీదేవిని అవమానించినట్లుగా పరిగణించబడుతుంది. అలాగే గడపపై నిలబడి ఇతరులతో ముచ్చట్లు చెప్పడం, ఎవరితోనూ మాట్లాడకూడదు. గడప మీద నిలబడి భోజనం చేయడం లేదా నీళ్లు త్రాగడం లాంటివి అస్సలు చేయరాదు. కొంతమంది మహిళలు తెలియక గడప మీద నిలబడి చీపురుతో ఇల్లు ఊడుస్తుంటారు. అది ఎంతో తీవ్రమైన వాస్తుదోషం. దీనివల్ల ధన నష్టం కలుగుతుంది. ఉదయం మరియు సాయంత్రం సంధ్యా సమయాల్లో గడప మీద కూర్చోవడం గాని, గడపకు ఆనుకుని నిలబడడం గాని చెయ్యరాదు. గడప దగ్గర దరిద్రంగా చెప్పులు విడవకూడదు. చెప్పులు ఎప్పుడూ కూడా గుమ్మానికి కాస్త దూరంగా ఒక పక్కకు ఉంచుకోవాలి కానీ గుమ్మానికి ఎదురుగా అస్సలు ఉండకూడదు. గుమ్మానికి ఎదురుగా చెత్తబుట్టలు పెట్టడం, తుక్కు పడేయడం, చీపురులు నిలబెట్టడం లాంటివి చెయ్యరాదు. గడపను ఎప్పుడూ కూడా దుమ్ము, ధూళితో మురికిగా ఉంచకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేవగానే గడపను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండి ముగ్గులతో అలంకరించుకోవాలి. ప్రతిరోజు చేయలేని వారు కనీసం మంగళవారం, శుక్రవారం రోజుల్లో అయినా సరే ఇలా గడప పూజ చెయ్యాలి. ఇలా గడపను దేవతలా పూజించే ఇల్లాలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి సదా నివాసం ఉంటుంది. గడప దగ్గర ఎప్పుడూ చీకటి ఉండకూడదు. సాయంత్రం వేళ ఖచ్చితంగా దీపం వెలగాలి. గడపను కాలితో తన్నడం, గడప దగ్గర నిలబడి తుమ్మడం, గడప మీద ఏడుస్తూ కూర్చోవడం లాంటి పనులు మహాలక్ష్మికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తాయి. అందుకే గడపను అత్యంత భక్తి శ్రద్ధలతో కంటికి రెప్పలా చూసుకోవాలి. అప్పుడే ఆ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది. ఈ నియమాలను పాటిస్తూ గడపను గౌరవించడం ద్వారా ఎప్పటికీ దరిద్రం దరిచేరదు. ఇప్పుడు మనం ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం చేయవలసిన ఆ అద్భుతమైన పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్య సమయంలో చేస్తేనే అద్భుతమైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ పరిహారం కోసం మీరు పెద్దగా ఖర్చు చేయాల్సిన పని లేదు. మన వంటగదిలో ఉండే సులభమైన వస్తువులతోనే దీనిని చేయవచ్చు. ఈరోజు సాయంత్రం చక్కగా ఒక మట్టి గిన్నెను లేదా ఒక చిన్న మట్టి ప్రమిదను తీసుకోండి. మట్టితో చేసిన పాత్రను వాడటం వల్ల ప్రకృతిలోని ఆకర్షణ శక్తి లభిస్తుంది. ఆ మట్టి ప్రమిదను శుభ్రంగా కడిగి ఆరబెట్టి సిద్ధం చేసుకోండి. ఆ ప్రమిదలో ముందుగా కొన్ని మెంతులు, అంటే సరిగ్గా 1 స్పూను మెంతులను వేయాలి. మెంతులు లక్ష్మీదేవి ఆకర్షణకు అద్భుతంగా పనిచేస్తాయి. ఆర్థిక బాధలను తొలగించడంలో మెంతులకు విశేషమైన శక్తి ఉంది. కాబట్టి మెంతులు వేసి ఆ తర్వాత అందులో 2 లవంగాలను కూడా వేయాలి. లవంగాలు ఎప్పుడూ కూడా విరిగిపోకుండా పువ్వు ఉన్న వాటిని మాత్రమే చూసుకుని వేయాలి. లవంగాలు దిష్టి దోషాలను, నెగిటివ్ ఎనర్జీని పారద్రోలడంలో చాలా చురుకుగా పనిచేస్తాయి. ఆ పైన 1 ఎండుమిరపకాయను కూడా దానిలో వేయాలి. ఎండుమిరపకాయ ముక్కలు కాకుండా తొడిమ ఉన్న ఒకే ఒక్క పూర్తి ఎండుమిరపకాయను వేయడం వల్ల శత్రు బాధలు, కనుదిష్టి లాంటివి పూర్తిగా నశించిపోతాయి. ఇక చివరగా 3 కర్పూరం బిళ్ళలను తీసుకుని వాటిని మెత్తగా పొడి చేసి మనం ముందుగా ప్రమిదలో వేసుకున్న మెంతులు, లవంగాలు, ఎండుమిరపకాయల మీద ఈ కర్పూరం పొడిని సమానంగా చల్లేయాలి. ఇప్పుడు ఈ పరిహారానికి సంబంధించిన ప్రమిద సిద్ధమైనట్లే. ఆ తర్వాత ఆ మట్టి ప్రమిదను మీ చేతిలోకి తీసుకుని మీ ఇల్లంతా, అంటే పూజ గది, హాల్, వంటగది, పడక గది, ఇలా ఇంటి మూలమూలలా అన్ని గదుల్లోనూ ఈ ప్రమిదను పట్టుకుని తిప్పేసి చివరిగా ఇంటి గుమ్మం దగ్గరకు తీసుకురావాలి. ఇలా ఇల్లంతా తిప్పడం వల్ల ఇంట్లో ఉన్న ఎటువంటి దుష్టశక్తి అయినా, నెగిటివ్ ఎనర్జీ అయినా సరే ఆ ప్రమిదలోని వస్తువులకు ఆకర్షించబడి బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు తెచ్చిన ఆ ప్రమిదను మీ ఇంటి గుమ్మానికి ఎడమ వైపున నేల మీద భద్రంగా పెట్టాలి. అప్పుడు ఒక అగ్గిపుల్లను తీసుకుని వెలిగించి ఆ ప్రమిదలోని కర్పూరం పొడి ద్వారా అవన్నీ పూర్తిగా కాలిపోయేలాగా మంట పెట్టాలి. ఆ వస్తువులు మండుతున్నప్పుడు వచ్చే పొగ, వాసన మీ ఇంట్లోని మరియు మీ చుట్టుపక్కల ఉన్న దరిద్రాన్ని, ప్రతికూల శక్తులను పారద్రోలుతుంది.
ఇలా గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఎడమవైపు మాత్రమే పెట్టి కాల్చడం వల్ల విశేషమైన ప్రయోజనం ఉంటుంది. ఈ చిన్న పరిహారం పూర్తి శ్రద్ధతో నమ్మకంతో చేస్తే ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. ఇలా చేస్తే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. జీవితంలో ఎప్పటికీ ఆర్థిక కష్టాలు రావు, అప్పుల బాధలు తీరిపోతాయి, ధన సంపాదన రోజురోజుకు పెరుగుతూనే ఉంటుంది. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మీరు అనుకున్న కార్యాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. మీకు అన్నీ శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.